అవుట్ సోర్సింగ్ ద్వారా స్వచ్ఛ ఆటో డ్రైవర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మనెంట్ ఐడి నెంబర్ ఇవ్వాలని, స్వచ్ఛ ఆటోలు కార్పొరేషన్లో విలీనం చేసుకోవాలని ఆర్పీఐ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. 2017వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ పథకం ద్వారా వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ కొరకు స్వయం ఉపాధి స్కీమ్ కింద ఓనర్ కమ్ డ్రైవర్లుగా గుర్తించి 163 స్వచ్ఛ ఆటోల బ్యాంక్ లోన్ ద్వారా జీడబ్ల్యూఎంసీ వారు ఇప్పించడం జరిగిందని తెలిపారు. వారి జీవనోపాధి కొరకు గతంలో ప్రతి ఇంటి నుండి 60 రూపాయలు వసూలు చేసుకొని కౌన్సిల్ తీర్మానం చేసి పంపించారు. కానీ ప్రజలు వ్యతిరేకరించడంతో కార్పొరేషన్ వారే నెలకు 15,000 రూపాయల చొప్పున గత 5 సంవత్సరాలుగా డ్రైవర్లకు వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారని అన్నారు. కాబట్టి గత 7-8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుండి స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా నిధులు తెచ్చుకుంటూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేయడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా నెలకు 22,500 చెల్లించాలని ఆర్పీఐ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ ద్వారా స్వచ్ఛ ఆటో డ్రైవర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మనెంట్ ఐడి నెంబర్ ఇవ్వాలని, స్వచ్ఛ ఆటోలు కార్పొరేషన్లో విలీనం చేసుకోవాలని, డ్రైవర్లకు కనీసం 22,500 ప్రతి నెల చెల్లించాలని, ప్రతి బండికి సహాయక వర్కర్ని ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టఫర్, వక్కల కుమార్, సుభాష్ చంద్రబోస్, మురళీకృష్ణ, విజయ్ కుమార్, సురేందర్, సాంబరాజు, శ్రీనివాస్, సుమన్, మొగిలి, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.